తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయమున కల్వరి కిన్నెల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభవిస్తున్న నా సహోదరి మండలకును క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకునే ముందు దేవుని యొక్క మాటను మనము విని ఆ వాక్యం ప్రకారం బ్రతకడానికి, ఆ వాక్యపు కొలమానంలో మన బ్రతుకును సరిచేసుకోవడానికి కూడా మనం ముందుకు సాగాలి. కనుక ప్రతిదినం దేవుని వాక్యం ధ్యానించడం వల్ల మన ఆత్మీయ జీవితము, భక్తి జీవితం, విశ్వాస జీవితము బలపడుతుంది. చూద్దాం, కొద్ది నిమిషంలో దేవుని యొక్క మాటను మనం ధ్యానం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. కాబట్టి మేలైనది చేయనెరిగియో అలాగూ చేయని వానికి పాపం కలుగును. ఎవరైతే మేలు చేసే అవకాశం ఉన్నదో, మేలు చేయాలని ఎరిగి ఉన్నప్పుడు ఆ మేలు చేయకుండా వెనుక తిరిగిపోతే అది పాపము అంటున్నాడు దేవుడు. అంటే ఇది కూడా పాపమా? ఎస్, ఇది కూడా పాపమే. ఇది కూడా మనల్ని నరకాగ్నిలోకి నడిపిస్తుందండి. దీనికి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో దేవుడు చక్కగా తీర్పు తీర్చారు. కుడి పక్కన ఎడమ వైపున కదండి, కుడి పక్కన కొంతమంది గొర్రెలను, మేకలను, ఎడమ వైపున ఇరు పక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడతారు. మేకలుగా ఉంటున్న వారు మేలు చేయకుండా ఆకలిగా ఉన్నప్పుడు ఆకలి కలిగిన వారికి ఆహారం పెట్టక, వస్త్రహీనులైన వారికి వస్త్రములు ఇవ్వక, అనారోగ్య పరిస్థితిలో ఉన్నవారిని ఆదరించక, వాళ్ళు కలిగిన దాన్ని మేలు చేయాల్సిన వారికి మేలు చేయకుండా తమ యొక్క సుఖభోగముల కోసం ఆలోచన చేసి వాళ్ళు గడిపిన జీవితాన్ని బట్టి వాళ్ళు నిత్య నరకాగ్నిలోకి వెళ్ళినట్టు, గొర్రెలైన వారు వాళ్ళు చేసిన మేలును బట్టి మేలు చేయాలని ఎరిగి ఉన్నారు కనుక, ఆశ కలిగి ఉన్నారు కనుక, అది సరైన మార్గం తెలుసుకున్నారు కనుక ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టారు, దప్పికొన్న వారికి దాహం తీర్చారు, మరి వస్త్రహీనులకు వస్త్రం కలిగించారు. మరి పేద స్థితిలైనా అది ఎవరికైతే పెట్టారో అది దేవునికి పెట్టింటే దేవుడు భావించి చెప్పారు. అంటే ఏదైతే దేవుడు ఎదుటివారికి మనం మేలు చేయాలని ఆలోచన కలిగి దేవుడు ప్రేరేపించినప్పుడు ఖచ్చితంగా అది మనము చేయాలి. ఎందుకంటే మనము మనుషులకు చేస్తున్నామని కాదు, కానీ దేవుడికి చేస్తున్నాము. మన క్రియలను బట్టి దేవుడికి మహిమ తెచ్చే విధంగా ఉంటుందండి. కనుక మనం చేయాల్సిన మేలు ఎదుటివారికి చేయకపోయినా అది పాపమే అని దేవుడు వాక్యం సెలవిస్తున్నది. నేడు మన జీవితంలో మనం ఎంతవరకు ఉంటున్నామో అని ఆలోచన చేస్తే సర్వసాధారణంగా ఇప్పుడు ట్రెడిషనల్గా మారిపోయింది. చేయకపోతే వీళ్ళకి చేయకపోతే ఏముంది, వారికి చేయకపోతే ఏముంది, ఇవ్వకపోతే ఏముంది అని ఆలోచన చేస్తున్నాం. ఇవ్వకపోతేనే ఉంది, చేయకపోతేనే ఉంది. ఏముంది? పాపం ఉంది. ఇస్తే ఏమవుతుంది? మేలు కలుగుతుంది. చేస్తే ఏమవుతుంది? దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క ఆశీర్వాదం కలుగుతుంది. కనుకనే మేలు చేయనెరిగియు చేయకుండా వెనుక తిరిగిపోతే అది పాపముతో సమానం అంటున్నాడు. నేడు మనం పాపం చేయువారంగా ఉన్నామా, లేకుండా పాపం చేయకుండా మేలు చేయువారంగా ఉన్నామా ఆలోచన చేయాలి. అంత మాత్రమే కాదండి, ప్రార్థన కూడా మేలు. మనం ప్రార్థన చేయడం కూడా మేలే. మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు గారు అంటారు కదండి, మీకోసం నేను దేవునికి ప్రార్థన చేయకుండా ఉంటే నేను పాపం చేసిన వాడిని అవుతాను కదా అంటున్నాడు కదండి. అంటే మేలు అనేది మనం ఇచ్చే విషయంలో వాళ్ళకి సహాయం చేసే విషయంలో అంత మాత్రమే కాదు, కానీ ప్రార్థన చేయడం కూడా మేలే. వాళ్ళ కొరకు దేవునికి మొరపెట్టడం కూడా మేలే. మేలు చేసిన వారమే అవుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నేడు మనం చేయవలసిన మేలు మనకి ఏదైతే కలిగి ఉన్నదో దాన్ని బట్టి వాళ్ళకి సాయము చేయాలి. మనం చేయలేని పరిస్థితుల్లో దూరంగా ఉన్నామా, ప్రార్థన అనే మేలుతో వాళ్ళని
వారికి సహాయము చేయాలి. కనుక ప్రార్థన చేసుకుందాం. మనము మేలైనది చేయనెరిగి మేలు చేయువారంగా ఉండులాగన దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించి దేవుని దృష్టికి ఆయన బిడ్డలుగా నీతిమంతులుగా కనబడినట్లు ఆయన రాజ్యంలో నిలబడే స్థితి, స్థాయి, అర్హత, పరిశుద్ధత ఆయన యొక్క బిడ్డలుగా మార్చబడినట్లు దేవుడు కృప చూపించలాగన మనం జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడగు తండ్రి, జీవం గల తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలనైనా తండ్రి. రాత్రంతయు మమ్మల్ని కాపాడిన మా రక్షకుడ, మా విమోచకుడ, మా మంచి కాపరి, వందనాలు తండ్రి. క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను నాయనా. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. మీరు మాట్లాడిన పరిశుద్ధమైన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మేలు చేయనెరిగియు చేయక మానవాని పాపమే అని వాక్యం సెలవిస్తుంది అయ్యా. మేము ఎదుటి వారికి మేలు చేయ విషయంలో ప్రభా, మేము వెనుదిరుకున్న క్రీస్తులాగా ప్రభా మేలు చేయలాగా మేము ఉన్నట్లు సహాయం చేయండి నైనా. మీ ఎద్దకు వచ్చి వారిని మీరు ఏమాత్రం త్రోసివేసేవారు కాదు నైనా. ఎంత సహృదయుడు ప్రభా, మేలు చేయి దేవుడు, మేలు తండ్రి. ఆపత్కాలం నాకు మొరపెట్టు, నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవా. నేడు మేము నా ఇరుగు పొరుగు వారికి కానీ, నా బంధుమిత్రులు కానీ, మా ఆత్మీయులు కానీ, మా సహోదరులు కానీ, అయ్యా మమ్మల్ని ప్రేమించి శత్రువులుగా భావించే శత్రువులు కానీ మేలు చేసే విషయంలో ప్రభా మేము మా చేయి వెనుక చాపకుండా నీ ప్రేమతో ప్రభా ఎదుటి వాళ్ళకి మేలు చేసే విషయంలో సాయం చేయండి. మాకున్న దాంట్లో మేము పెట్టే విషయంలో కానీ, అయ్యా వారికి ప్రార్థనని మేలు ద్వారా చేసే విషయంలో కానీ, వారి మాట ద్వారా ఆదరించే మేలు విషయంలో కానీ ఎక్కడ మేము వెనుక పడిపోకుండా జ్ఞాన వివేకాన్ని పరిశుద్ధతను మాకు అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ప్రభా నేను కలిగిన స్థితిని బట్టి మీకు వందనాలు. నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి స్తోత్రం. కేవలం నీ కృపను బట్టి నేను బ్రతుకుతున్నాను ప్రభా. వందనాలు తండ్రి, వందనాలు అన్నయ్య. ఇదిగో మానకు అడుగుతున్నాను తండ్రి, ఈ దినం మాకు ప్రసాదించినందుకు స్తోత్రాలు. దయతో మా పాప దోషత్తులను క్షమించి నాయన ఈ దినం అంతా పరిశుద్ధంగా బ్రతుకున్నట్లు నీకు నీ నామానికి మహిమకరంగా జీవించినట్లు దీవించింది. మా ప్రాణాత్మ దేహంలో మీ స్వాధీనించుకోమని వేడుకుంటున్నాను. ఇదిగో నేను మానకు అడుగుతున్నాను. సార్వత్రిక సంఘాలని, దైవజనుల్ని, విశ్వాసులు మీరు కాపాడు నాయన. ఈ దినం చేస్తున్న వాళ్ళ పనుల్లోనూ, ప్రయాణంలోనూ, సేవలో మీరు తోడు నడిపించమని నీ పాసనలు వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రం. అలాగే మనుషులందరిని బట్టి మీకు వందనాలనైనా. నా భారతదేశాన్ని కాపాడు తండ్రి. నా దేశం అధికారులను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. క్షేమం దయచేయండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి జ్ఞానంతో కూడిన పరిపాలన మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాను. అయ్యా ప్రభు, యవనస్తులను మీరు కాపాడండి. నా దేశంలో ఎంతోమంది ప్రభు యవనస్తులను పాడైపోతున్నారు అయ్యా. నా స్నేహితులు, నా సహోదరుని, అక్క చెల్లి, అన్నదమ్ములు మీరు దర్శించండి. ఎవరైనా ప్రాంతాలు మీరు కాపాడండి. వాళ్ళ జీవితాలు పాడు కాకుండా ప్రభా. ఎంతోమంది నా తమ్ముళ్ళు ప్రభా దూర ప్రాంతాలకి వెళ్ళి ఉన్నారు ప్రభా. ఆ ప్రాంతాలు ఉంటుండగా వారి చుట్టూ కంచి వెళ్ళి అనేక మంది బిడ్డలు ప్రభా దూరంగా ఉండి చదువుతున్నారు ప్రభా, జాబులు చేస్తున్నారు. వాళ్ళకి మంచి జ్ఞానం ఇవ్వండి. ఏ దుష్ట క్రియకు లోబడకుండా మీరు కాపాడమని నీ పాసన వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. నా స్నేహితులకి వాళ్ళ వివాహ విషయంలో కార్యం చేయదండి. కావాల్సిన ప్రత్యేక అవసర విషయంలో మీరు కృప చూపించండి. నీ చిత్తానుసరంగా జతపడినట్లు మీరు సాయం చేయమని వేడుకొంచున్నాను. అలాగే నా తండ్రి, ప్రతి కుటుంబంలో మీరు శాంతిని, సమాధానం అనుగ్రహించిన ఆయన. అయ్యా భార్యాభర్తల మధ్య, అత్తకోడల మధ్య సమాధానం ఇచ్చింది. నేడు సమాధానం లేకుండా బంధాలు నిలబడలేకపోతున్నాయి ప్రభు. ప్రతి మంది నమ్మక విశ్వాసం దయచేయి ప్రభు. దుష్టిని అపవాది ఎప్పుడు వేరు చేద్దాం అంటున్నాం. మన క్రియలు బంధించండి ప్రభా. స్త్రీలమైన మమ్మల్ని మేము బలహీన ఘట్టం కనుక అపవాది ప్రభా చేతిలో ఒక యంత్రంగా ప్రభా తండ్రి మేము వాడబడకుండా తండ్రి ప్రభా నీలో స్థిరపడి ప్రభా అపవాదిని ఎదిరించే వారంగా ప్రభా మీరు కృప చూపించమని వేడుకొంటున్నాను తండ్రి. స్తోత్రాలు. అయ్యా మీరు కార్యం చేయమని వేడుకొంటున్నాను. అలాగే తండ్రి, చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. గర్భిణీ స్త్రీలు దీవించండి అయ్యా. ఈ దినం ప్రయాణం చేస్తున్న బిడ్డలు మీరు కాపాడు తండ్రి. ఉద్యోగస్తులను దీవించు తండ్రి. స్తోత్రాలు. మా ఇరుగు పొరుగు వారిని కాపాడండి. మమ్మల్ని ద్వేషించు శత్రువులైనా క్షమించు ప్రభు. అలా క్షేమం దయచేయమని వేడుకొంచు. అలాగే తండ్రి, ప్రత్యేకంగా కలవరికి 4 గ్రూప్ సభ్యులందరినీ బట్టి మీకు వందనాలైనా. ఈ పరిచర్ని దీవించండి. శక్తి చేతని, బలము చేత నడిపించండి అయ్యా ప్రభా.
ఇదిగో ఏకీపిస్తున్న సహోదరులు సహకరిస్తున్న పెద్దలు పిల్లలు ప్రతి ఒక్కరిని కాపాడండి. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన ప్రభా, ప్రత్యేకంగా సంతోష్ కుమార్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా సహోదరి జీవితాన్ని మీరు కార్యం చేయ్యా తండ్రి. చాలా బలహీనరాలుగా ఉంది ప్రభా. అయ్యా ఎన్నో అవమానాలు నిందలు ప్రభా, ఉద్యోగం లేక, వివాహం జరగక తండ్రి, మనుషుల నోటి మాటలను బట్టి తన హృదయం కృంగిపోతుండగా కార్యం చేయ్యా మానకు అడుగుతున్నాను తండ్రి. ప్రభా, నా సహోదరి విషయంలో కృప చూపించండి తండ్రి. అయ్యా తన జాబ్ విషయంలో మీరు కార్యం చేయ్యా. అలాగే తన వివాహ విషయంలో నీ నామానికి మహిమకరంగా నీ చిత్తంలో ఉన్న బిడ్డను మీరు జతపరచమని పాసండి వేడుకొంచున్నాను తండ్రి. మీకు వందనాలు అయ్యా తండ్రి. మీరు కార్యం చేసే దేవుడు, మీ న్యాయమంతుడు. తన ఆత్మీయంగా బలపడాలి. తన జీవితం పరిశుద్ధంగా ఉండి ఆత్మీయంగా బలపడి అనేక మందికి ఆశీర్వదకంగా మార్చబడి తన జీవితాన్ని మీరు కార్యం చేసి అనేక మంది ప్రభా ఆశ్చర్యపడే విధంగా కార్యం చేయ తండ్రి స్తోత్రాలు. అలాగే ప్రభా తల్లిగారి యొక్క కుమార్తెను బట్టి దీప్తిని బట్టి మీకు వందనాలు. అయా సహోదరి యొక్క వివాహ విషయంలో కార్యం చేయండి. అయా మరొక సహోదరి దివ్య విషయంలో, జాబ్ విషయంలో మీరు కార్యం చేయమని వేడుకొంచున్నాను. మీరు కృప చూపించండి. వాళ్ళ కుటుంబాన్ని మీరు ఆదరించి ఆత్మీయంగా బలపరచునైన స్తోత్రాలు. అలాగే చంద్రశేఖర్ గారిని, అలాగే తండ్రి రమేష్ గారిని మీరు స్వస్థపరచునైన వాళ్ళ కుటుంబాలు దీవించండి. రాంబాబు గారు, అభిషేక్ గారు, సురేష్ గారు, ప్రభాకర్ వాళ్ళు చేస్తున్న వ్యాపారాలు, ఉద్యోగాలు దీవించండి. వాళ్ళ పిల్లల సంతానం మీరు కాపాడండి. అయ్యా పాల్ బ్రదర్, వారి సహోదరు రవి బ్రదర్ ప్రభా ఆత్మీయంగా బలపడినట్లు మీరు దీవించండి. చెడు వ్యసనాల నుంచి విడుదల దయచేతండి స్తోత్రాలు. ఇంకా సునీల్, చరణ్, శోభ, అను, అలాగే దేవర సిస్టర్ కుమార్తె శ్రీ చందు ప్రభా అయ్యా శాంతి గారు కుమారుడు ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి. మెర్సీ గారు, లక్ష్మి గారు, కామరెడ్డి గారు తండ్రి ప్రతి ఒక్కరిని దీవించండి. అయ్యా ప్రభా మీరు చేసిన మేలు సాలమ్మ గారిని బట్టి, అనితమ్మ గారు, రాజు గారిని బట్టి, పావని సిస్టర్ ప్రభా ప్రతి ఒక్కరిని బట్టి నేను స్తుతిస్తున్నాను. వారి కుటుంబాలు ఇంకా బలపరచని కార్యం చేయండి తండ్రి. అయ్యా నా సహోదరులే ప్రభా ఇంకా ఎంతోమంది ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చారు ప్రభా, వారందరినీ మీరు కాపాడుతండి. వాళ్ళ కుటుంబాలు దీవించండి. వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని బలపరచండి. వాళ్ళు చేస్తున్న వ్యాపారాలు, ఉద్యోగాలు దీవించండి. వాళ్ళ సంతానం పట్ల మీరు కృప చూపించండి. ప్రతి కుటుంబంలో మీరు కృప చూపించి మీరు మహిమ పొందుకోమని, ఈ పరిచయను ఇంకా వృద్ధి చేయమని ప్రత్యేకంగా ప్రభా అయ్యా మీరు కార్యం చేసి నడిపించమని వేడుకొంచున్నాను. దైవజనులు మోషే గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. వారు చేస్తున్న సేవ, పరిచయం, ఉద్యోగాన్ని, సంతానాన్ని, వారి కుటుంబాన్ని మీరు కాపాడుతండి స్తోత్రాలు. మీరు కంచి వేసి నడిపించిన ఆయన. అలాగే విజయమ్మ గారిని బట్టి స్తోత్రాలు. నా ఆత్మీయ తల్లిని ప్రత్యేకంగా నీ పాసన సమర్పిస్తున్నాను. నాయన చాలా బలహీన స్థితిలో ఉంది, బలపరచండి. వారి సహోదరుడు ప్రభా శ్రీనివాసుని బట్టి నేను స్తుతిస్తున్నాను. నాయన కామెర్లు ఎక్కువైపోయి ప్రభా శరీరం అంతా ఉబ్బిపోయి హాస్పిటల్ అడ్మిషన్ అయ్యిండుగా తండ్రి నీ పాసన పెడుతున్నాను. క్షమించు తండ్రి. అనేక సార్లు నీ మాట విన్న కూడా ప్రభా లోబడకపోయిన క్షమించండి అయ్యా. ఏదేమైనా నీ చిత్తమే నీ పాసలు సమర్పిస్తుంది. ఆయన కఠినమైన మనసు, వాతపడిన మనసు మీరు మార్చండి. కేవలం నీ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని నీ పాసలు సమర్పించిన ప్రభా భారమంతా నీదే తండ్రి. కార్యం చేయండి. తన బిడ్డకు ఆదరణ అనుగ్రహించండి. ఓదార్పునివ్వండి, ధైర్యపరచమని వేడుకొంచు ప్రభా. మీరే స్వస్థపరచండి. ఆ ట్రీట్మెంట్ జరుగుతున్న కృప చూపించండి. సర్వీస్ చేసిన డాక్టర్, నర్సెస్ మేము కాదించుకోమని వేడుకొంచు. అలాగే తండ్రి నీ కృపలు అడుగుతున్నాను ప్రభా, కార్యం చేయతండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించి మీరు మహిమ పొందుకోమని వేడుకొనచ్చు. నన్ను, నా కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు దేవా. నాకు ఇచ్చిన ఈ దినాన్ని మాకు ప్రసాదించినందుకు స్తోత్రాలు. నాకు ఇచ్చిన భర్తను, కుమార్తెను, అత్తమ్మ గారిని, తల్లిదండ్రులని, సహోదరుని, బంధుమిత్రుని, సమస్తాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు కంచి వేయండి. వారి చుట్టూరు మీరు కంచి వేయండి. చేయి ప్రతి పనిలో తోడుండండి. మీ సన్నిధి వరకు తోడుంచండి. ఎక్కడ ప్రభా దుష్ట అపవాది ఆలోచనలకు లోబడకుండా పరిశుద్ధంగా బ్రతుకున్నట్లు, రాజ్యం నిలబడినట్లు నా కుటుంబం అంతటిని మీరు కాపాడండి. అయ్యా నేను సర్వీస్ చేస్తున్న చిన్నాన్న గారిని మీరు స్వస్థపరచండి, ఆరోగ్యాన్నివ్వండి. అయ్యా వారిని, వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి. మీ చిత్తం అంటే ప్రభా త్వరగా వారికి సర్వీస్ చేసి ప్రభా వెళ్ళడానికి మీరు నాకు దారి సరళం చేయమని వేడుకొంచు. మీరు కృప చూపించి మీరు మహిమ పొందుకోమని వేడుకొంచు. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోము. ఏదైనా నేను చేయి ప్రతి పని నాకు తోడున్నదయ్యా. నాకు ముందుగా మీరుండండి అయ్యా. అయ్యా మోషేకు తోడైన దేవా నాకును తోడు నడిపించి మీరు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనములు.